గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సిహెచ్ శివప్రసాద్. మాది అక్కవరం విలేజ్ టెక్కల్ మండలం. మేము గత 2-3 ఇయర్స్ నుండి ఇక్కడ మైనింగ్ చెక్ పోస్ట్ దీన్ని వర్క్ చేస్తున్నాము. కింది 2 ఇయర్స్ ఏంటంటే విశ్వసముద్ర కంపెనీలో చేశాము. ఇప్పటివరకు ఆ కంపెనీలో ఏంటంటే ఎవ్రీ మంత్ 7th, 8th అలా డ్యూటీ శాలరీ పడిపోయేది. ఇప్పుడు కొత్తగా కంపెనీ ఏఎంఆర్ కంపెనీ వచ్చింది. ఈ కంపెనీలో కూడా మేము గత 2-3 నెలల ఒక 5-6 నెలల నుండి డ్యూటీ చేస్తున్నాం. ఇందులో ఏంటంటే ప్రజెంట్గా ఈరోజు ఇలాగా ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు శాలరీలు పడతాయని చెప్పి 5th ఏప్రిల్ నెలది శాలరీ వేయలేదు. అలాగే ఇప్పుడు మే నెల స్టార్ట్ అయిపోయింది, బిల్ వేయలేదు. మార్చి నెల కూడా శాలరీ పడలేదు. ఆల్రెడీ ఈ విషయం గురించి ఆఫీస్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆఫీస్లో ఎవరు స్టాఫ్ ఉండట్లేదు. డ్యూటీలు శాలరీలు పడతాయి, డ్యూటీలు చేయండి అని చెప్తాను. కానీ దాని గురించి ఏంటంటే క్లారిటీగా ఈరోజు శాలరీ పడుతుందంటే ఖచ్చితంగా ఈ రోజే పడుతుందని మాకు ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వట్లేదు. ఈ రోజు వస్తే రేపు శాలరీ పడుతుందని చెప్తాను, రేపు వస్తే ఎల్లుండి పడుతుందని చెప్తాను. ఇలాగ డేట్ ఎక్స్టెండ్ చేసుకుని వెళ్తాను. కానీ మాకు డ్యూటీ రావడానికి కూడా చాలా దూరం నుండి వస్తుంటాము. మాకేంటంటే డ్యూటీ ఫ్యూయల్ డబ్బులు లేవు. ప్రజెంట్ ఏంటంటే ఈ శాలరీ చేస్తున్న 15,000కి ఇంత ఎక్కడెక్కడ నుండి వచ్చి టెక్కల్లో డ్యూటీ 15,000 శాలరీ చేస్తామంటే మా ఆర్థిక పరిస్థితి మీరు దృష్టిలో పెట్టుకొని కంపెనీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకేంటంటే కొంచెం శాలరీ క్లియరెన్స్ అయ్యేలాగా అందరూ కూడా పైనుండి కూడా రెస్పాండ్ అయ్యి మాకేంటంటే ఈ శాలరీలు ఈ మంత్కి కింది మంత్కి ఈరోజు ఈవినింగ్ లేకపోతే రేపు ఈవినింగ్లోన క్లియర్ అయ్యేటట్టు అందరూ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఈ కంపెనీలో ఎఫ్ఏగా డ్యూటీ చేస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్గా. ఇందులో ఎక్స్ఆర్మీ వాళ్ళు ఉన్నారు. అలాగే డ్యూటీ ఇప్పుడు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు కూడా డ్యూటీలు శాలరీలు పడలేదు. అందరి తరఫున కూడా నేను మాట్లాడటానికి ముందుకు వచ్చాను ఈరోజు. దీని గురించి ఏంటంటే క్లియరెన్స్ ఇస్తారని చెప్పేసి హెడ్ ఆఫీస్లో ఎవరు ఉన్నారో వాళ్ళ తరఫున నుండి కూడా మాకు రెస్పాన్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే శాలరీ విషయంలో కూడా కింది నెల డిలే చేశారు. అంతకుముందు ఒకసారి నెల డిలే చేశారు. యాక్చువల్లీ 5కి శాలరీ ఏఎంఆర్ కంపెనీ శాలరీ డేట్ అంటే 5 అని చెప్పారు. కానీ కింది నెల ఒకసారి ఏంటంటే 10 వరకు వెయిట్ చేసాము, 6 శాలరీ పడ్డాయి. అలాగే కింది నెల కూడా వెయిట్ చేసాము, అప్పుడు కూడా శాలరీ పడలేదు. ఇలాగే 23 డేట్ వచ్చింది. ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే 5th మళ్ళీ నెక్స్ట్ మంత్ 5th కానీ 10th కానీ పడతాయని చెప్తాను. దాని మీద కూడా మాకు నమ్మకాలు లేవు. సార్లు ఎవరు కూడా ఆఫీస్లో ఉండట్లేదు. డైరెక్ట్ కన్సల్ట్ చేద్దామంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సూపర్వైజర్ సార్లు నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా దానికి సరైన రీజన్ నేను చెప్పట్లేదు. దీని గురించి ఏంటంటే వీలైనంత వరకు ఈరోజు ఈవినింగ్లోగా శాలరీ మాకు రేట్ అయ్యేలా చేస్తారని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా వేరే డ్యూటీలే చేసి ఇందులో చేయట్లేదు. ఓన్లీ 12 గంటల డ్యూటీ అంటే ఓన్లీ దీన్ని నమ్ముకునే చేస్తున్నాం. కాబట్టి దీనికి వేగంగా వీలైనంత వరకు కూడా శాలరీలు మాకు రేట్ అయ్యేలా చేస్తారని మరీ కోరుకుంటున్నాను. నా పేరు సోమేశ్వరరావు, మాది మొగలింగపురము. సుమారుగా టెక్కల్ నుంచి మా ఊరు అప్ అండ్ డౌన్ ఒక 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఇదే ఏఎంఆర్ కంపెనీలో ఎంప్లాయర్గా పనిచేస్తున్నాను. ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గత 3-4 నెలలుగా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ 5వ తేదీ లోపల మాకు శాలరీలు పడతాయని చెప్పి కూడా ఇంచుమించు ఒక 15వ తేదీకి శాలరీలు ఇచ్చారు. ఈ మంత్ గత 2 నెలలుగా మాకు శాలరీలు అనేది పడట్లేదు. ఎందుకని అడిగితే 4-5 సార్లు అడిగి ఆమె ప్రశ్నించడం జరిగింది. ఏఎంఆర్ ఆఫీసులో కూడా యాజమాన్యం అడుగుతుంటే ఆ యాజమాన్యం సరిగ్గా పట్టించుకోవట్లేదు. అలాగే సూపర్వైజర్లు ఏమో ఇండివిజువల్ గా మాలాంటి ఎంప్లాయీస్ కి ఫోన్లు చేసుకొని మీరు ఎవరైనా డ్యూటీలకు వెళ్తే మీకు రెగ్యులర్ గా పోస్టింగ్ అనేసి ఇప్పిస్తాము, ఎవరైతే డ్యూటీలకు రావట్లేదో వాళ్ళందరికీ డిలీట్ చేయడం జరుగుతుంది అనేసి ఇండివిజువల్ గా చెప్పి మాకు బెదిరించడం అటువంటివి జరుగుతుంది. దయచేసి ఏఎంఆర్ ఎంప్లాయర్స్ అందరూ ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ ఏఎంఆర్ ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళందరూ కూడా గమనించాలా. మా ఎంప్లాయర్స్ శాలరీలు అందరూ క్లియర్ చేయాలి. క్లియర్ చేయకపోతే ఇంతకన్నా పెద్ద ఎత్తుగా పోరాటం అనేది కొనసాగిస్తామని మేము మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. షార్ట్